ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు. ఇక జగల్లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం, లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి, ధన ఏకాదశ అధిపతి చతుర్థంలో ఉండటం, తృతీయ దశమాధిపతి షష్టమ స్థానంలో నీచలో ఉండటం, చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం, పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం, షష్టమాధిపతి భాగ్యంలో ఉండటం, సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం. ఇది గ్రహస్థితి. ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే ఏదో ఆషామాసిగా రాసుకున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే. గాలి మాటలు, ఇంకో మాటలు